అందరికీ నమస్కారాలండి. మన వారిలో 190 మంది అమాయకత్వంతోనే ఉన్నారు. ఎందుకు అంటున్నాను అంటే, ఎన్నెన్నో శాఖలు ఉన్నాయి, ప్రతి శాఖలోనూ గురువులు ఉన్నారు. అయితే ఒక శాఖ గురించి అనుకుందాము. ప్రస్తుతం ఈ టచ్ ఫోన్లు అనేవి సృష్టింపబడినాయి కదా, అవి భేద సాదా, జ్ఞానులు అజ్ఞానులు ఈ విధంగా అందరు కూడాను కూలోనాలో చేసి అప్పో సప్పో చేసి కొనుక్కుంటున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఇక బడిలో కాస్తో కూస్తో లేక పీజీలో డిగ్రీలో ఆ విధంగా సాధ్యమైనంత వరకు చదువుకొని ఇక జీవన ప్రయాణంలో ఇక ఈ టచ్ ఫోన్లు అనేవి పేదవారు కానీ ఉన్నవారు కానీ చదువు రాని వారు కానీ చదువు వచ్చిన వారు కానీ అందరూ ఉపయోగిస్తున్న మాట తెలిసిందే కదా. ఇక ఆ టచ్ ఫోన్ల ద్వారా సమస్త కళలు కూడా నడుస్తున్నాయి కదా. అందున సమస్త కళలు చూపించే అట్టివారు చాలా శాతం వారు పాపం అమాయకంగా ఏవేవో వింతలు వినోదాలు ఇవియే ఎక్కువ శాతంగా చూపిస్తున్నారు. అంతేకాదు ఇంకను ప్రపంచ జ్ఞానం సంబంధించినవి కూడాను, అలాగే సైన్స్ సంబంధించినవి, అలాగే చరిత్రకు సంబంధించినవి, ఇంకను ఏవేవో విశ్వ రహస్యాలకు సంబంధించిన టెక్నాలజీలు కూడా ఉన్నా పాపం మనవారు అవన్నీ కూడాను ఎంతవరకు చూస్తున్నారో కానీ నాకు తెలిసి 90% వారు ఏయో నవ్వేయి, చిందులేసేయి, ఇంకను ఇటువంటివే మన వాళ్ళు చూస్తున్నారు. నిజానికి నాకు తెలిసి ఇటువంటివి కాస్త తగ్గించి శాస్త్రీయ విధానాలు కానీ, విశ్వ రహస్యాలు కానీ, చరిత్రలు కానీ ఇటువంటివి ఎక్కువ చూపించగలిగితే గొప్పగా చదువుకున్నా చదువు రాకపోయినా మన వారు కాస్త ఈ విధంగానైనా జ్ఞానవంతులు కాగలరు. నిజానికి చదువుకునే వారు కూడాను ఇటువంటి వాటి చూసే ఆహా ఇహి అంటుంటారు. నిజానికి ఆ విధంగా కాల వ్యర్థమే తప్ప జ్ఞాన శూన్యమే కదా. ఇంకనూ విచిత్రంగా 10-12 ఏళ్ల పోరగాళ్ళు కూడా ఏవేవో అశ్లీలు చూస్తూ ఉంటారు. దీనిని బట్టి ఫోన్ల ద్వారా కూడాను మానవులకు ఎంతో అంతో విశ్వరహస్యాలు తెలుస్తాయని అనుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. నిజానికి బళ్ళల్లోనూ కాలేజీలలోనూ ఏదో ఆ విధి విధానం ప్రకారంగా చెందిన జ్ఞానం వరకే అందుకొని ఇక జీవనం సాగిస్తున్న వారికి ఇక విచిత్రంగా ఈ ఫోన్ల ద్వారా చూసి విని తెలుసుకునేటువంటి అవకాశం అనేది అరిచేతులలోనే ఉంది కదా. అల్పులుగా ఇక అల్ప విధానాన్ని చూడడానికే కాలం పెడుతున్నారు. దీనివల్ల యువతకు ఏ జ్ఞానం అందదు కదా. ఇక ఇది ఇలా ఉండగా మాతాలలో ఏదో గొప్ప మహత్తర జ్ఞానం ఉన్నట్టు వర్ణించి తిప్పేసి మప్పేసి ఆ విధంగా బోధదానంలో చూపిస్తుంటారు. ఈ విధానంలో పెరుగుతున్న యువతరం అంతా కూడాను నాకు తెలిసి మతాల ద్వారా బానిసతత్వం తప్ప ఈ యువతరానికి మరొకటి అందడం లేదు కదా. ఇక అలాగే క్షణిక సంతోషాలు, క్షణిక ఆనందాలు సంబంధించిన ఈహి ఆహాహాలే కదా. ఇక తాగుడు వాగుడు తనులాటంటూ పబ్బులు క్లబ్బులు అంటూ ప్రేమలు అరాచకాలు అంటూ ఇటువంటివే కదా యువతరానికి ఎదురుగా ఉన్నాయి. ఇక మిగిలిన 10% వారు మాత్రమే అన్ని రంగాల్లోనూ ఉన్నా వారి యొక్క బలం తక్కువ ఉంది కనుక నా వ్యవస్థ అంటూ ఆ విధంగా రయ్యంబగులు పోరాడుతూ ఉంటారు. నిజానికి ప్రజల్ని బాతికిచ్చే బాధ్యత ప్రభుత్వ భుజాలపై ఉంటే ప్రస్తుత తరాలను కానీ ఇక యువతరాలకు కానీ మంచి బాటలు మంచి మాటలు ఆ విధంగా అందివ్వగలిగితే లోక కళ్యాణం సవ్యంగా సాగుతుంది. అలా కాక అజ్ఞాన అంధకార అధోగతినంతా కూడా వినోదం అంటూ ఆ విధంగా పవిత్రమైన ఈ మానవ జాతి సుడిగాలిలాగా ఇటు పడితే అటు కొట్టుకుపోతున్నారు. ముఖ్యంగా సినిమాలు, టీవీలు, ఫోన్లు ఈ 3 మార్గాల ద్వారా మానవులకు అందినంత వరకు విశ్వ సత్యాలను బోధించగలగాలి. నిజానికి మనమే వెకిల చేష్టలని ముందు పెడుతున్నాం కనుక అవి ఒకరిని చూసి ఒకరు అదే సాంప్రదాయంగా అలవరుచుకుంటున్నారు. ఇక విశ్వ రహస్యాలు కాస్తో కూస్తో తెలిసిన వాడు పిచ్చివాడిలాగా మూల కూర్చొని ఒకవేళ చెప్తామని చెప్పినా ఇక అట్టి వారి బోధలు డాంబికంగా కనిపించవు కనుక గ్రహించలేకపోతున్నారు. నిజానికి ఈ వ్యవస్థయే జ్ఞానుణ్ణి నాసుగా చూపించుతుంది. ఏది ఏమైనా యువతను గొప్పవారుగా తీర్చిదిద్దుకునే బాధ్యత అనేది మన అందరిపైన ఉంటుంది కదా. సరే, తప్పనుకుంటే క్షమ.